మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి సిట్ కార్యాలయంలో సినీ నటి చార్మి విచారణ కొనసాగుతుంది. చార్మిని విచారిస్తున్న మహిళా అధికారుల బృందంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సిఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ఆబ్కారీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదక ద్రవ్యాల కేసులో ఈవేళ 7వ రోజు విచారణ కొనసాగుతుంది. ఈవేళ సినీ నటి చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. సినీ నటి చార్మిని మహిళా అధికారుల బృందం ఈ విచారణ కొనసాగిస్తోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతున్న విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సినీ నటి చార్మికి కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలకు పైన ఎక్కువగా ఈ ప్రశ్నావళి సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నలుగురు మహిళా అధికారుల బృందము అంటే ఏఈఎస్ అనిత, సిఐలు శ్రీలత, విజయలక్ష్మి, రేణుక ఈ నలుగురు అధికారుల బృందము ఈ చార్మిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అబ్కారీ శాఖ సిట్ అధికారులు అంటే శీలం శ్రీనివాసరావు ఇతర బృందం కూడా అక్కడే ఉండి వీళ్లకు ప్రశ్నావళి మొత్తం అంతా అందించి వీళ్ళ ద్వారా ఈ మహిళా అధికారుల ద్వారా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు మనం తీసుకుంటే ఇప్పటికీ పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, చిన్న ఈ 6 మంది నిన్నటి వరకు అయిపోయింది. ఈవేళ చార్మి 7వ వ్యక్తి ఈమెను విచారిస్తున్నారు. రేపు ముమైత్ ఖాను, ఎల్లుండి రవితేజ హాజరుగా ఉన్నారు. ఇది అందరికి కూడా ఈ కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలు, మాదక ద్రవ్యాల సరఫరా, వాడకము, సినీ పరిశ్రమలో ఈ మాదక ద్రవ్యాల వాడకము ఎలా ఉంది ఏంటి, అసలు ఎవరెవరికి సప్లై అవుతున్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా వీళ్ళు మొత్తం ప్రశ్నావళి రూపొందించి చేస్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారము లోపల విచారణ అంతా కూడా ఆమె కుటుంబ నేపథ్యము తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె 13వ ఏటనే ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇతర అంశాల మీదనే ఎక్కువగా ప్రశ్నావళి సంధించడం తెలుస్తుంది. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు సంబంధించి ఎప్పుడైనా అలసట ఏర్పడినప్పుడు కానీ లేకపోతే కూడా వీరు నిద్రాహారం లేకుండా చిత్రీకరణలో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. అట్లాగే ఇవన్నీ అలసట ఎక్కువగా ఏర్పడినప్పుడు అలసట లేకుండా చురుగ్గా ఉండాలన్నప్పుడు ఇలాంటి అన్నిటికి కూడా వీళ్ళు రసాయనాలు కొన్ని అంటే మందులు కొన్ని వాడే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి అంటే ఏవేమి మీరు వాడతారు దానికి సంబంధించి కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే ఈ కెల్విన్ ముఠాలో కెల్విన్తో పాటు వాహిద్, కుద్దూస్ వీళ్ళు ముగ్గురికి సంబంధించిన ఫోన్లలో చార్మి ఫోన్ నెంబరు అట్లాగే వాట్సాప్ మెసేజ్ కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వీటికి సంబంధించి ఆ వాట్సాప్లో తర్వాత ఫోన్లకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా సేకరిస్తున్నారు. అంటే మాదక ద్రవ్యాలు సరఫరాలో వాళ్ళు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళు సినీ రంగంలో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి కెల్విన్ ముఠాకు, అసలు వీళ్ళకు సినిమా రంగంతో కెల్విన్ ముఠాకు ఉన్న సంబంధాలు ఏంటి, వీటంటిపైన కూడా ఆరాధిస్తున్నారు. అట్లాగే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు 6 విచారణ పూర్తయింది. వీళ్ళంతా కూడా ఈ శాంపిల్స్ తీస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా ఈ శాంపిల్స్లో మాదక ద్రవ్యాల నమూనాలు కనిపించకుండా అంటే అవి బయటపడకుండా ఉండేదానికి వీళ్ళంతా కూడా ఈ వచ్చే ముందే వీళ్ళు అలోవెరా జ్యూస్ తాగడము, అట్లాగే వెంట్రుకల నుంచి కూడా శాంపిల్స్ తీస్తున్నారు. కాబట్టి వెంట్రుకల నుంచి శాంపిల్స్ తీసినప్పుడు కూడా దాని యొక్క మాదక ద్రవ్యాల యొక్క ప్రభావం కనిపించకుండా వాటి యొక్క ఆనవాళ్ళు కనిపించకుండా ఉండేదానికి వీళ్ళు ప్రత్యేకంగా అంటే ఘాటైన వాసన వలన ఘాటైన రసాయనాలు ఉన్న షాంపూలను కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. వీటి వలన కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తే ఆ సలహాని వీళ్ళంతా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి ఈ రెండు వాడడం వల్ల కొంత ఈ నమూనాలు సేకరించడం దాంట్లో వచ్చే ఫలితాల మీద ప్రభావం చూపుతుందని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ అలోవెరా జ్యూస్ వాడడం వల్ల కలిగే అసలు అనర్థాలు ఏంటి, అసలు బ్లడ్లో ఏ విధంగా అది కరిగిపోతుంది, ఈ మాదక ద్రవ్యాల వల్ల వాడినప్పుడు కూడా మాదక ద్రవ్యాల ప్రభావం కనిపించకుండా ఏ విధంగా చేస్తుంది, దీని అంతటి కూడా వీళ్ళు నిపుణులతో చర్చిస్తున్నారు. ఒకవేళ కూడా వీళ్ళు కూడా ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అట్లాగే వెంట్రుకలు, గోర్లు సేకరించారు. ఆ సేకరించిన వాటిల్లో ఏమన్నా కూడా వీళ్ళు అనుకున్న ఇట్లాగా ఈ అలోవెరా జ్యూస్ ప్రభావంగా వాటి కూడా ఉన్నట్లయితే కూడా తిరిగి మరొకసారి వీళ్ళ నుంచి నమూనాలు సేకరించే అవకాశం ఉండాలి. అసలు ఈ రేపు
రేపు వీటికి సంబంధించిన నమూనాలకు సంబంధించిన ఫలితాలు కూడా బయటకు వచ్చినట్టే వీళ్ళు ఏమేమి వాడుతున్నారో పూర్తిగా అలోవెరా వాడినా లేకపోతే ఇంకా వేరే డిఅడిక్షన్ సంబంధించి ఇంక వేరే ఏదైనా ఈ ప్రభావం కనిపించకుండా ఉండేటట్టుగా ఏదైనా రసాయనాలు వాడినా అవన్నీ కూడా బయటకు వెలుగు చూసే అవకాశం ఉండాలి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏమేమి మెజర్మెంట్స్ తీసుకున్నారు ఏంటి ముందస్తు అనేది వాటి మీద ఆ అంశాల మీద మొత్తం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు ఈ సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యే వాళ్ళంతా కూడా ముందస్తుగా అసలు సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయవచ్చు, వేస్తే వాటి సమాధానాలు ఎలా చెప్పాలి, ఒకవేళ వాళ్ళు ఉప ప్రశ్నలు కూడా సంధించినట్లయితే వాటిని ఏ విధంగా సమాధానం చెప్పాలి, వీటంటి మీద కూడా ముందస్తుగా వీళ్ళు సిద్ధమయ్యి సిట్ అధికారులు ఎదుట హాజరవుతున్నారు. దీంతో నేరుగా వాళ్ళు ఊహించినట్లుగా నేరుగా ప్రశ్నావళి సంధించకుండా దాన్ని పరోక్షంగా అదే అర్థం వచ్చేటట్టుగా సమాచారం వచ్చేటట్టుగా వీళ్ళు వేరే ప్రశ్నావళిని సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళు వేస్తున్న ఎత్తులు వీళ్ళు పై ఎత్తులు వేసి సిట్ అధికారులు ప్రశ్నావళి రూపొందించి అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా ఏ విధంగానైనా కానీ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అనుకున్న విధంగా సమాచారం రాబట్టాలనే యోచనలో సిట్ అధికారులు ముందుకెళ్తున్నారు. అయితే ఈ కోర్టు ఆదేశాల అనుసారంగా చార్మి విచారణ సాయంత్రం 5 గంటల లోపలనే ముగియాల్సి ఉంది. ఈ 5 గంటలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా విచారణ చేయాల్సి ఉన్నా, మరిన్ని విషయాలు ఏమన్నా రాబట్టాల్సి ఉన్నా, లేకపోతే వీళ్ళ విచారణలో తదుపరి విచారణలో ఏదన్నా అంశాలు వెలుగులేక వచ్చినా వీటంటికి సంబంధించి ఒకవేళ మళ్ళా విచారించాల్సి ఉంది అని అంటే మళ్ళా ఇంకొకసారి నోటీసులు అందించి తిరిగి మళ్ళా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు అడగాల్సిన ప్రశ్నల్లో కూడా ఏమైనా కూడా సాయంత్రం 5 గంటల లోపల ఆ ప్రశ్నావళి అంతా పూర్తి కాకుండా ఇంకా ఏమైనా మిగిలిపోయింటే కూడా ఇంకొక తేదీని సపరేట్గా ఇచ్చి ఆ రోజు కూడా హాజరు కావాలని చెప్పేసి సూచించే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం అంతా ప్రక్రియ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చార్మి మీడియా ఎదుట మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే అయిపోయిన తర్వాత ఎక్సైజ్ అధికారులు కమిషనర్ కావచ్చు అట్లాగే డైరెక్టర్ కావచ్చు వీళ్ళు కూడా మీడియా ముందు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి మనకు మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎవరైనా సినీ పరిశ్రమలో కొందరికో ఈ మత్తు మందులతో ఉన్నట్టే మొత్తం సినీ పరిశ్రమ మీద ప్రభావం పడేటట్లు ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి అన్నాడు. అట్లాగే ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నట్లయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టపరంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ సిట్ విచారణ పూర్తి అయిన తర్వాత ప్రత్యేకంగా సినిమా పెద్దలతో సమావేశమై అసలు ఈ మత్తు మందుల ప్రభావానికి మత్తు మందుల వాడకానికి అలవాటు పడిన వాళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దాని మీద సమావేశమై చర్చించిన తర్వాతనే సినిమా పరిశ్రమకు ఎలాంటి పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్టున్నది. ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాల విషయంలో చాలా తీవ్రంగా ఉంది. అంటే మాదక ద్రవ్యాలు అన్నవి ఇది మన ఉగ్రవాదం కన్నా తీవ్రవాదం కన్నా కూడా మరింత ప్రమాదకరమైందని చెప్పేసి భావిస్తుంది. అందువల్లే దీన్ని కూకటి వేలతో పూర్తిగా పెకిలించాలి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అసలు మాదక ద్రవ్యాలు అన్నవి లేకుండా చేయాలి, మాదక ద్రవ్యాల సరఫరాదారులను పూర్తిగా ఇక బయటికి తరిమి వేయాలన్న ఆలోచనతోనే అధికారులు పోతున్నారు. ఎక్సైజ్ అధికారులతో పాటు అట్లాగే పోలీసు, తర్వాత డిఆర్ఐ, నార్కోటిక్ ఈ 4 యంత్రాంగాలు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నది తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము ప్రతిరోజు కూడా ఎక్కడో ఒకసాట ఈ మాదక ద్రవ్యాల మీద దాడులు జరుగుతున్నాయి, ఎక్కడో ఒకసాట పట్టుబడుతూనే ఉంటారు. గంజాయి పట్టుబడుతుంది, కొకైన్ పట్టుబడుతుంది, ఎల్ఎస్డి పట్టుబడుతుంది, ఎండిఎంఏ పట్టుబడుతుంది. ఇట్లా అన్ని రకాల మాదక ద్రవ్యాలు కూడా మనకు పట్టుబడుతూనే ఉన్నాయి. అంటే మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు ఇంకా కూడా హైదరాబాద్లో తిష్ట వేసినట్టు మనకు తెలుస్తుంది. మొన్న సికింద్రాబాద్ ఏరియాలో మనకు 5 మంది నైజీరియన్లు, ఒక విజయవాడ మహిళ అరెస్ట్ అయినప్పుడు భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అంటే చాప కింద నీరులా వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల విద్యార్థుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉన్నత వర్గము నాయకుల వరకు లేక అధికారుల వరకు ఈ వివిధ రంగాల్లో చొచ్చుకుపోయి వీళ్ళంతా కూడా మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే ఐటీ రంగంలో కూడా భారీ ఎత్తున ఈ మాదక ద్రవ్యాల సరఫరా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మన సిట్ అధికారులు అరెస్ట్ చేసిన 19 మందిని విచారించిన తర్వాత ఐటీ రంగంలో కూడా చాలా వరకు మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్టుగా గుర్తించారు. దాదాపు ఒక 10 కంపెనీలకు సంబంధించి 10ల సంఖ్యలో ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఐటీ అధికారులు కానీ వీరంతా కూడా వాడుతున్నట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ డైరెక్టర్ అకుడు సబర్వాల్ ఒక సమగ్రమైన నివేదిక
ఐటీ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్కి ఇచ్చారు. ఈ జేఎస్ రంజన్ ఇప్పటికే వీళ్ళు సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐటీ కంపెనీలు అన్నిటికి కూడా లేఖలు రాశారు. అంటే 10 కంపెనీలే కాకుండా మొత్తం ఐటీ కంపెనీలు అన్నిటికి కూడా ఒక యూనివర్సల్గా ఒక లేఖ రాశారు. మీ దాంట్లో మీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు మీరు కూడా గుర్తిస్తే వాళ్ళకు సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వాళ్ళను అసలు మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎవరు కూడా మాదక ద్రవ్యాలు వాడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు అనుమానం కలిగిన వ్యక్తులను వాళ్ళని సపరేట్గా పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వలన ఉత్పన్నమయ్యే అనర్థాల పైన కూడా వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ మన జేఎస్ రంజన్ కూడా కొంతమంది ఈ ఐటీ కంపెనీ యాజమాన్యాలతో సమావేశమై అసలు ఈ మాదక ద్రవ్యాల ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల హైదరాబాద్కు ఐటీ రంగంలో హైదరాబాద్కు ఒక సమున్నత స్థానం ఉంది జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. ఉన్న ఆ స్థానాన్ని ఎట్లా కనుమరుగే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల ఎట్లా మసకపడే అవకాశాలు ఉన్నాయి, వీటంటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అంటే హైదరాబాద్కు మాదక ద్రవ్యాల వలన హైదరాబాద్ కానీ హైదరాబాద్లో ఏర్పాటు ప్రముఖంగా ఉన్న ఐటీ కంపెనీల పైన ఈ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఐటీ కంపెనీల యాజమాన్యాలన్నింటికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు. ఈ నేపథ్యంలో మనం అంత చూసినట్లయితే ఈ మాదక ద్రవ్యాల సరఫరాను నిలువరించేదానికి అన్ని రకాల అన్ని కోణాల నుంచి కూడా ప్రయత్నాలు మొదలైనాయి. మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పాఠశాలల్లో కావచ్చు, లేకపోతే బయట స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మాదక ద్రవ్యాల నిరోధానికి, మాదక ద్రవ్యాల సరఫరాకు వీటికి సంబంధించి మొత్తం కూడా ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి అంటే మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చే మాదక ద్రవ్యాలు వాడడం వల్ల కలిగే అనర్థాలపైన తీవ్రంగా ప్రచారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నాయి, విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశాలపైన నిపుణత కలిగిన వ్యక్తులతో దీని మీద ప్రసంగాలు కొనసాగించి ఆ విద్యార్థుల్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతా చూసినట్టే ఓవరాల్గా హైదరాబాదులో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలన్న ఒకే ఒక లక్ష్యంతో అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.